తిరుమల మల్లన్న క్యూ న్యూస్ సంబంధించిన మీడియా మిత్రులందరికీ వందనాలు సార్. మాది రంగయ్యపల్లి గ్రామం, భీమదేవరపల్లి మండలం, హన్మకొండ జిల్లా, వాస్తవ జిల్లా మండలం అది సార్. మాది నేను ఆషాఢ దశరథం నా కొడుకును 2018లో రాజేష్ను దోస్తు పెళ్ళికి తీసుకుపోయి భరత్లో పెళ్లి భరత్లో బీర్ల విషయం వచ్చి చంపిన సంఘటన సార్ మీకు తెలియపరచడం జరుగుతుంది సార్. ఈ క్యూ న్యూస్లో ఇదివరకు కూడా టెలికాస్ట్ జరగడం జరిగింది, మళ్ళీ కూడా రావడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ విషయంలో 7 ఏళ్ళ తిరుగుతున్నాం సార్. 7 ఏళ్ళ తిరిగినా కూడా 9 మంది సంబంధించిన దోస్తులను ఎఫ్ఐఆర్ చేయని పరిస్థితి, ఛార్జ్షీట్ చేయని పరిస్థితి. దర్యాప్తు చేసిండ్రు, పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా పాయిజన్ వచ్చిన తర్వాత కూడా న్యాయం కొరకు తిరుగుతున్నాం. పోలీస్ ఆఫీసర్ల చుట్టూ, సిపి చుట్టూ తిరుగుతున్నాం. వరంగల్ సిపి, వంగర్ ఎస్ఐ, సిఐ ఎల్కతుర్తి సిఐ, ఏసీపీ కాజిపేట వాళ్ళే చంపిన అంటారు, ఎఫ్ఐఆర్ అయిందంటారు. మరి సంబంధించిన దోషులపై శిక్ష పడకపోవడం గమనార్హం. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి బంగారు తెలంగాణ మేము మురిసిపోదుమా, లేకపోతే మర్చిపోదుమా? ఈ సంఘటన అమ్మంలా మైమర్పించి కాలయాపన చేస్తున్నారు, న్యాయం చేస్తా అంటారు. వంగర పోలీసు వాళ్ళు న్యాయం చేస్తా అంటారు. ఇదివరకు న్యాయం చేయని పరిస్థితి. వంగర ప్రతి ఒక్క సిపి సార్ని కలుస్తున్నాం. 7 ఏళ్ళ కలుసుకుంటూ వస్తున్నాం. ఖైదాలు అయితే మొత్తం 7 ఏళ్ళ తిరుగుకుంటూ వస్తున్నాం. 7 ఏళ్ళ తిరిగినా కూడా న్యాయం జరిగిన పరిస్థితి. ఇక మొన్న డీజీపీని కూడా కలిసినాం. 7వ తారీఖు 11 నెల 2025 మొన్న కలిస్తే వంగర ఎస్ఐ విషయాలు చెప్పినాం. కాజీపేట ఏసీపీ ఫోన్ కొట్టిండు. మరి కేసు రీఓపెన్ అయినప్పుడు ఎందుకు ఛార్జ్షీట్ చేయని పరిస్థితి ఆయన కూడా మందలించడం జరిగింది. ఏసీపీ గారిని, పింగ్లి ప్రశాంత్ రెడ్డిని కలిసిన ఆయన కూడా చెప్పినా కూడా న్యాయం జరిగిన పరిస్థితి. తాపకోసారి ఫార్వర్డ్ అవుతుంది మీ కేసు అని వాళ్ళు సిపి సార్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. నేను సిపి ఆఫీస్ ముందర ధర్నా చేసిన 22/9/2025 నాడు సిపి ఆఫీస్ ముందర న్యాయం కొరకు ఫ్లకార్డ్ పెట్టుకుని కూర్చుంటే మమ్మల్ని సుబేదార్ ఎస్ఐ బాండవర్ చేసిండు. బాండవర్ చేసిన తర్వాత మీ వంగర కాడ కూర్చోరు కానీ ఇక్కడ కూర్చునే అర్హత లేదని మమ్మల్ని బాండవర్ చేసారు. న్యాయం కొరకు మేము తిరుగుతున్నాం. 7 ఏళ్ళ పోరాటం. ఈ విధంగా మేము తిరుగుతూ అంటే కూడా ఇక 23/17 కలెక్టర్ని కూడా కలిస్తే అక్కడ మమ్మల్ని ఓనియన్ పరిస్థితి అయితే ప్రతిసారి ఇట్లనే తిరుగుకుంటూ వస్తున్నాం. ఇక సిపి సార్ని ప్రతి 7 ఏళ్ళ తిరుగుకుంటూ మానవకుల సంఘంలో కలిసినాం. మానవకుల సంఘం కూడా ఏమన్నది, దర్యాప్తు చేయమని చెప్పేసింది. మొత్తం రివీల్స్ బయట ఇన్వెస్టిగేషన్ టు ది సస్పిషియస్ డెత్ సన్ ఆఫ్ ది కంప్లైనెంట్ నెసెసరీ మెజర్మెంట్ కన్సిడర్ టేకింగ్ ఫర్దర్ రివీల్స్ ఇంకో రకంగా చేయమని చెప్తున్నారు. మరి చేయమని చెప్పినా కూడా న్యాయం జరిగిన పరిస్థితి. ఇక రంగనాథ్ సార్ గారు 2023 19 జనవరి నాడు రీఓపెన్ చేసిన కేసును ఈ 9 మంది నార్కో టెస్ట్ పెట్టమని పెడితే వాళ్ళు హన్మకొండ కోర్టుకు తిరిగినాం. హన్మకొండ కోర్టు 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత కూడా జడ్జి గారు ఈ పేర్లు ఇచ్చిండ్రు. ఆల్రెడీ కేసు అయింది, నార్కో టెస్ట్ మేము పంపమన్నది. వాళ్ళు ఎవరైతే పోలీసు వాళ్ళు పిటిషన్ ఇచ్చారో 9 మంది మీద పిటిషన్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళు డిస్మిస్ చేసింది. ఎందుకంటే వాళ్ళ మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, చార్జ్ చేయించుకుంటామంటే వీళ్ళు 4 నెలల 26 మే నాడు ఒక కోర్టు ముద్రలతో సహా మాకు మేము సీఏ కాపీ తీసుకున్నాం. పోలీసులే ఇచ్చారు మాకు. ఇది ఆల్రెడీ కేసు అయింది, వాళ్ళ మీద ఛార్జ్ చేసుకోరమ్మంటే మేము చెప్పాము, మీరే సిపి దగ్గర కలవండి అంటే సిపి దగ్గర కలుస్తున్నాం. ఏసీపీని కలిసినాం. మొన్న నవంబర్ 7 తారీఖు 2025 నాడు కూడా డీజీపీని కలిసినాం. డీజీపీని కలిసినా కూడా న్యాయం జరిగిన పరిస్థితి. అన్నీ రకరకాలుగా మాట్లాడుకుంటే అన్నీ పగటి వేషగాళ్ళు ఎట్లా మాట్లాడతారో పోలీసులు ఆ విధంగా మాట్లాడతారు. గంట కోటి పూట కోటి వాళ్ళే అప్పుడున్న ఎస్ఏ ఏం చేసిర్రు, మీరేం చేసిర్రు, మాకెందుకు ఇది అంతా అంటుకుంటుంది అని రాజకీయ నాయకులు అండదండలతోని, ఈ సెటిల్మెంట్ దందాలతోని ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి వంగర పివి నరసింహరావు గ్రామంలో పోలీస్ ఉన్నందుకు గర్వపడాలన్నా సిగ్గుపడాలన్నా? మరి మా కొడుకుని చంపిన వాళ్ళను ఎందుకు పక్కదారి పట్టిస్తారు? వాళ్ళను కేసు రీఓపెన్ అయినాక కూడా 2023లో కేసు రీఓపెన్ అయినాక కూడా ఇదివరకు వాళ్ళని ఛార్జ్షీట్ అయిన పరిస్థితి. ధర్నా చేసినాం. ఎస్ఐ కూడా మాకు సంతకం పెట్టింది. ఎస్ఐ కూడా బైకన వినోద్ 8, ఎలబోయిన మణికంఠ 3వ నంబరు, 4వ నంబరు మామిడాల హరికృష్ణ, ఎలబోయిన హరీష్ 5వ నంబరు, మరి రమేష్ 6వ నంబరు, 7వ నంబర్ అబ్రేవైన ప్రశాంత్, వలవో సతీష్ 8, పిట్టల పరీక్ష 9 వీళ్ళందరి మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు కావాలని కుట్రలో భాగంగా చంపేసిండ్రు. ఛార్జ్ షీట్ ఇస్తాను త్వరలో అంటాడు ఏసీపీ పింగ్లి ప్రశాంత్ రెడ్డి. ఏమైనా సైబర్ నేరగాళ్ళ విషయాలలో మీటింగ్లు, క్రైమ్ మీటింగ్లు పెట్టుకుంటాం. మరి మా కేసును పక్కదారి పట్టిస్తారు. మరి పొన్నం ప్రభాకర్ కూడా మేము తెలియపరిచినాం. ఫోటోలు అవి ఫోటోలు పొన్నం ప్రభాకర్ని కలిసింది ఇక్కడ. ఇక మొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు తల్లిదండ్రులు విన్నపమని ఏసీపీ కాజిపేటను కలిసినాం. అక్టోబర్ 6 నాడు కలిస్తే 7 నాడు పడ్డది, పేపర్లో కూడా పడ్డది. ఇవన్నీ తిరుక్కుంటేస్తున్నాం. ఇక్కడ ఏది ఉండే కాదే మనం పొన్న ప్రభాకర్ని కలిసింది. ఇక డీజేతో కాదు విషప్రయోగ విద్యార్థి మృతి అని 2018లో 5వ తారీఖు నవంబర్లో పడ్డది. మేము మా పిల్లవాడు చనిపోయింది 9 తారీఖు 5 నెల 2018 నాడు చనిపోయిండు. 6 నెలలకు మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఇచ్చారు. ఎఫ్ఐఆర్ ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ 2వ పిటిషన్ ఇచ్చినాం.
సంబంధించిన 9 మంది మా కొడుకులు పక్క ప్లాన్తో చంపేసారని మేము మళ్ళీ రెండో పిటిషన్ 6 నెలలకు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు చేసినారు కానీ దర్యాప్తు చేసి పక్క పెడతారు. రాజకీయ నాయకుల ప్రగల్భాలతో పక్క పెడతారు. 2022లో కూడా మేము న్యాయం కొరకు ధర్నా కొరకు కూర్చున్నాం. ఇదే విషయంగా మీ తిరుగుతా అంటే కూడా పట్టించుకొని వ్యవస్థ ఏదైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు మరి గర్వపడన్నా ఈ బంగారు తెలంగాణ మరి ఎక్కడ ఉన్నది మాకు ఎక్కడ న్యాయం 2022లో అలా మంగళ పోలీస్ స్టేషన్ ముందు నెల రోజులు ధర్నా చేసినాం. ఇగో అప్పుడు కేసీఆర్ని కూడా వినతిపత్రం మేము ట్విట్టర్లో పెట్టినాం. నెల తర్వాత 5 నెలలు 6 నెలలు కలెక్టర్ని కలిసినాం. 16 తారీఖు 3వ నెల 2021 కూడా కలెక్టర్ని కలిసినాం. చేయమని చెప్తే మా ముందు రోడ్డు మాట్లాడతారు, పోలీసు వాళ్ళు షార్ట్ కోట్ మాట్లాడతారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలని నాటి 2021లో కూడా మేము పిఎస్ ముందట ఆందోళన చేసినాం. బంగారు పిఎస్ ముందట పెండింగ్ కేసులు పరిష్కరించాలని డిఐజీ ప్రమోద్ కుమార్ అన్నాడు. అప్పుడు డీసీపీ పుష్ప మేడం కూడా మర్డర్ అని చెప్పింది. మరి మర్డర్ అని చెప్పినా కూడా వాళ్ళ ఛార్జ్షీట్ అయిన పరిస్థితి ఎందుకైతుందో ఈ ఆత్మవిమర్శనం చేసుకోవాలి పోలీసు వ్యవస్థ. మరి ఎందుకు భారీ సార్ కూడా ఛార్జ్షీట్ అయ్యని సంతకం పెట్టిండు. మరి మా దీన కాదు ఎవరికి చెప్పుకోవాలి మిస్టరీ సంగతి ఏందని కూడా 26/7/2021లో కూడా వెలుగు పేపర్లు కూడా ప్రకటించడం జరిగింది. మొన్న ఈ వెలుగు మన ఆయన కలిసి పొన్న ప్రభాకర్ కలిసింది ఒకసారి ఇక్కడ ఇవన్నీ సిపి సార్లను కలిసిన డేట్లు ఇవన్నీ మొదటి నుంచి కలుసుకుంటాను. ఇక డీజీపీని కూడా 2019లో కలిసినాం. 2019లో మాకు న్యాయం జరగాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ తిరుగుతూనే ఉన్నాం. ఇవన్నీ టాస్క్ ఫోర్స్ కూడా పంపించిండ్రు. టాస్క్ ఫోర్స్ మా ఊళ్ళో కూడా వచ్చింది. సంబంధించిన ఊళ్ళో ఎక్కడ జరిగింది ఎట్లా ఇవన్నీ అప్పుడు సిపి రవీందర్ గారు పంపించిండ్రు. ఇదే తిరుగుడు ఇవన్నీ సిపిల దగ్గర కాగితాలు ఇవన్నీ అవి 2021, 22 కలెక్టర్ 21, 22 ఇవన్నీ తిరుగుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇక ప్రజావాణి కూడా పోయినాం. ప్రజావానికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఆర్టీఐ ద్వారా తీసుకున్నాం. ఇక ప్రజావాణి వినతి పత్రం 2015, 12, 23లో కూడా ప్రజావాణి పోయినాం. ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజావాణిలో కూడా మేము దరఖాస్తు చేయడం జరిగింది. అయినా కూడా మాకు న్యాయం కరువైతుంది. మరి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ పదవి ఎవరికి ఇస్తాడు? మరి ప్రక్షాళన పోలీస్ వ్యవస్థ కాకపోతే మాలాంటి పేద కుటుంబం అన్నగారి పొలం అమ్ముకొని 10 లక్షల అప్పాయిని తిరుగుతున్నాం. పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. ధర్నాలు చేసినా కూడా మాకు న్యాయం జరిగిన పరిస్థితి. ఈ 9 మంది మమ్మల్ని చంపుతానని తిరుగుతారు. మాకు ప్రాణభయం కూడా సిపి గారు విన్నవించుకోవడం జరిగింది. విన్నవించుకున్నా కూడా మాకు న్యాయం జరిగిన పరిస్థితి. అంబర్కిషోర్ గారు కూడా లెటర్ ఇగో ఏమైనా ఏసీపీ గారికి 7 రోజులు అనుకుంటా రిపోర్ట్ అని సిపి గారు అడుగుతారు. అయినా కూడా ఏసీపీ గారు పట్టించుకుంటలేరు. ఏసీపీ గారికి ఏమైంది ఒడగొట్టమని అప్పుడు అంబర్కిషోర్ చెప్పిండు 7 days అని చెప్పిండు. 7 days అని కూడా ఏసీపీ 7 ఫిబ్రవరి నాడు 25 నాడు కలిసినాం. ఎప్పటికీ ఇదే కలిసి మేము సిపి సార్ల చుట్టూ కలిసినా కూడా ఏసీపీ వాళ్ళు ముద్దు నిద్రపోతాను పోలీసు వ్యవస్థ ఇట్లా కలుసుకుంటా 14, 7, 25 ఇప్పుడున్న సిపిని కూడా పట్టించుకుంటలేడు. తిరిగి మాకు ప్రాణాలకే ముప్పత్తాంది. మరి మాకు ప్రాణభయం అని చెప్పినా కూడా పోలీసు వ్యవస్థ మరి నీరు గారుతుంది. మరి మమ్మల్ని పట్టించుకుంటారా లేకపోతే మమ్మల్ని అంటాడు. వాళ్ళది ఎఫ్ఐఆర్ చేసిన అంటాడు. మరి ఛార్జ్ షీట్ ఏమంటే నేను ఎత్తం మెల్లగా అంటాడు. డీసీపీని కూడా కలిస్తే ఎమ్మెల్యే పోతుమాలతో రావుతుంది. లంచాలు తిన్నారు 2 రోజులు అందుకే నువ్వు వాడికి పోకు ధర్నా చేయకు నీ ప్రాణం ఖరాబ్ అవుతుంది అదే అంటాడు. ఆయన హెచ్చరించినా పోలీసు వాళ్ళు వినడం పరిస్థితి అవుతుంది. వినలేని పరిస్థితి అవుతుంది. ఇది మా దీన కాదా ఒక ఎంఆర్ఓ ఆర్టీఐ ఎంఆర్ఓ కూడా ఆర్టీఐకి వేసినాం. ఎఫ్ఎస్ఎల్ అంటారు ఏమైనా పోలీసు వాళ్ళు. ఎంఆర్ఓకి ఆర్టీఐ కూడా వేసినాం. ఫైజన్ రిపోర్ట్ అని ఇచ్చిండు. ప్రతిదీ ఉన్నది వాళ్ళు చంపి వాళ్ళు ఇలా ఫైనల్ ఒపీనియన్ ఉన్నది. ఇందులో ఎఫ్ఎస్ఎల్ ఉన్నా కూడా ఏసీపీ గారు ఏమైనా ఎఫ్ఎస్ఎల్ రావాలంటాడు. మరి ఎఫ్ఎస్ఎల్ ఉన్నాక ఎఫ్ఎస్ఎల్ ఎక్కడ ఇంకెక్కడ చెత్తది డ్యూటీ కానీ వాళ్ళు చేసేది నౌకరు కదా. ఎఫ్ఎస్ఎల్ చేసేది ఫైనల్ రిపోర్ట్ ఉన్నదని చెప్తారు వాళ్ళు. ఈ కేసును అడుగుల దొక్కాలని వాళ్ళు చేసే నౌకరి లంచాలు తినుకుంటా ఎమ్మెల్యే మాటలు వినుకుంటా ఇట్లా చేస్తారు వాళ్ళు నౌకరి. ఫైనల్ రిపోర్ట్ ఉన్నాయి ఇందులో. వాళ్ళు చంపిరాని ఉన్నది అని ఎంఆర్ఓ చెప్పిండు. అప్పుడు పిటిషన్ ఇచ్చినాం. తన కొడుకు నా కొడుకు అప్పుడు పిటిషన్ మార్చిండ్రు. 2018లో నేను మావాడు చనిపోయిన తెల్లారి 10వ తారీఖు 5వ నెల నేను పిటిషన్ ఇస్తే అప్పుడు తన కొడుకు పిటిషన్ మార్చిండ్రు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఇవి నివేదికలు నేను ఆర్టీఐకి వేస్తే లోపల ఏదైనా అంతర్గత గాయం అనేది చనిపోయినట్లు ఉన్నది. కోర్టుకు సమర్పించడం CDFలో ఉన్నదంటారు. ప్రతిదీ వీళ్ళు CDR దర్యాప్తు చేస్తే 700 పేజీలు ఉన్నదంటారు. ఆ 700 పేజీలలో మరి దర్యాప్తు చేసిన ఏమని ఏడు అనేది దర్యాప్తు చేసిన తర్వాత కూడా మరి ఎందుకు ఆపుతారో మరి గౌరవనీయులు వారి పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారికి చేరాలి. నా బాధ పొన్నం ప్రభాకర్ కూడా పట్టించుకుంటలేదు. నా బాధ 5 నెలలు కూర్చున్నా మంగళ పోలీస్ స్టేషన్ ముందట కూర్చున్నా కూడా న్యాయం జరిగిన పరిస్థితి. మరి ఎందుకు ఇట్లా సాక్షులు కూడా సేకరించినట్టు ఇచ్చారు. ఎంఆర్ఓ కూడా ఉన్నారు. ఇవన్నీ అదొకటి ఇదొకటి అచ్చినందోటి ముందటేసుకుంటారు. ఇది వరకు ఫైనల్ ఒపీనియన్ వచ్చి ఆర్గానోఫాస్ఫేట్ పాయిజన్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్టీఐ ద్వారా కోరితే వాళ్ళు చెప్పిన ఆర్గానోఫాస్ఫేట్ పాయిజన్ ఫైనల్ ఒపీనియన్ కూడా ఉన్నది. ఇక్కడ ఇందులో పాయిజన్ ఫౌండ్ ఆఫ్ బాత్ ఆఫ్ దెమ్ అంటే వారి వల్ల బాత్ ఆఫ్ దెమ్ అంటే అర్థం ఏంటిది ఆ దోస్తుల వాళ్ళు ఎవరైతే చేసిండ్రో దానివల్ల ఫైనల్ ఒపీనియన్లో
బాత్ ఆఫ్ దెమ్ అంటే వారి వల్ల అని అర్థం. ఇది ఆర్గానో ఫాస్ఫేట్ మరి అసలు దాని వల్లనే కదా దర్యాప్తు చేస్తే ఏవని నిర్ధారణ అయింది. ఇంటరాగేషన్ రిపోర్ట్స్ ఇవన్నీ చేసినాక కూడా మళ్ళీ దాన్ని కాలయాపన చేసుకుంటా కేసును వండబెడుతున్నారు. ఈ పోలీస్ వ్యవస్థ దిగజారుతుంది. మరి హెచ్ఆర్సీ కూడా పోయినాం మొన్న 19 కారు కూడా హెచ్ఆర్సీ నివేదిక కూడా వచ్చింది. దర్యాప్తు ఏమని ఇక్కడ కలవడం జరుగుతూనే ఉన్నది. మరి మీ ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యేని కలిస్తే ఎమ్మెల్యే మా బిందెవరపల్లికి వచ్చినప్పుడు మీ ఇద్దరం పోయి భార్య భర్తలో సీఎం వద్దకు పాదయాత్ర తిరిగినాం 6 తారీఖు 3వ నెల 25 సార్ అని కలిస్తే మా మీదకి పనులు కొరికిండు ఎమ్మెల్యే. అంటే ఆయన చేయి ఉన్నది ఇంట్లో. మేము 5 నెలలు కూర్చుంటే కూడా మా ముందు నుంచే స్టేషన్ ముందుకెళ్ళి వేయండి మమ్మల్ని చూసుకుంటా కానీ ఏందని మా దగ్గరికి రాలే. పొన్నం ప్రభాకర్ ఆర్గానో ఫాస్ఫేట్ పాయిజన్ ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఇది దగ్గర జూమ్ చేసి చూపించండి సార్. ఆర్గానో ఫాస్ఫేట్ పాయిజన్ ఇక ఫైనల్ పోస్ట్ మార్టం ఫైండింగ్ on receiving the cause of light of chemical analysis report. I am opinion the above mentioned disease person cause of death due to organophosphate. ఇది ఫైనల్ ఒపీనియన్ డాక్టర్ ఇచ్చింది. ఆర్టీఐ ద్వారా కోరినాం అన్ని రకంగా. రెండో పిటిషన్ 13/11/2018 పక్క ప్లాన్తో చంపేరాన్ని కూడా నేను రెండో పిటిషన్ వంగర పోలీస్ స్టేషన్లో నేను పిటిషన్ ఇచ్చినాం 13/11/2018 నాడు పక్కా పన్నాగంతో నా దోస్తులు వాడిని తీసుకుపోయిన సంఘటన ఇలా రాజేష్ విషప్రయోగం ద్వారా నేను రెండోసారి పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాడు పెళ్లికి రానన్నాడు. ఉస్మానాబాద్ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నాను దోస్తులు రప్పించి పక్క ప్లాన్తో చేసే భాగంగానే మా భార్యకి చెప్పడం జరిగింది. వాడు నాతో మాట్లాడిండు సార్. చెప్పినా కూడా మళ్ళీ పక్క ప్లాన్తో చేసిన వాళ్ళు సాయంత్రం మాట్లాడిండు. మళ్ళీ పొద్దున కూడా అమ్మ నేను రానన్నాడు. సరే అని నేను అన్నా. రాకుంటే అతి అని నేను అన్నా. రానమ్మ నన్ను విలువలేదు అన్నాడు. మళ్ళీ సాయంత్రం వాళ్ళు పక్క ప్లాన్ వేసుకొని సాయంత్రం హైదరాబాద్ బస్ ఖచ్చితంగా వేసిర్రు. వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ సాయంత్రం కూరల కాడ తీసుకుపోయిండ్రు. మళ్ళీ రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చిండు. మళ్ళీ పొద్దున 10 గంటలకు మళ్ళీ పెళ్లికి వేయండు. పొద్దుంతా పెళ్లి వేయండు. సాయంత్రం ఇంటికి వచ్చినాక ఇంట్లో వండుకున్నోన్ని బండి మీద వచ్చి బైక్ వినోద్ తీసుకుపోయిండు సార్. తీసుకుపోయిండు. వాళ్ళు పక్క ప్లాన్ తోటి అందరు అనుకున్నారు. వీడు పోయే వరకే బీర్లు ఇస్తాం పోసిర్రు. అందరు అనుకునేవని చంపిర్రు. రోడ్డు మీద పడేసిర్రు పోయిర్రు. 4 తారీఖు 7 నెల 24 నాడు ఎంపీడీ ఆఫీస్ వద్ద వస్తే మేము వారిని కలవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారిని కలిసినా కూడా మా గోడు ఏమన్నాడు. ఇప్పుడు ఎస్హెచ్ఓ హైడ్రాగా ఉన్న ఎస్హెచ్ఓ ఇక్కడ హైదరాబాద్ ఎస్హెచ్ఓ పనిచేస్తాడు తిరుమల సార్ ఏసీపీ. ఈయనకు చెప్పిండి పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు ఆయనకు చెప్పిండు ఓడగొట్టింది అన్నాడు. ఓడగొడతాను అప్పుడు ఆ మాట మా ముందట ఒక రకంగా సాటుకు ఒక రకంగా వీళ్ళు అన్ని కులాలు ఉన్నారు ఊరంతా ఉన్నారు వీడు ఒక్కడు మాకు ఏం చేస్తాడని కాంగ్రెస్ న్యాయం జరుగుతాం మేము అనుకుంటే ఈయన ముందు మాట్లాడతాడు. ఇది పొన్నం ప్రభాకర్ గారు 5 నెలలు కూర్చున్నాం. 5 నెలలు కూర్చున్నా మాకు న్యాయం జరిగిన పరిస్థితి. న్యాయం కోసం చెలో సీఎం ఈనాడు పేపర్ గారు ప్రచురించారు. ఇగో కోర్టు పరిధిలో ఉన్నదన్నారు. అప్పుడు కోర్టు పరిధిలో ఉన్నదన్నప్పుడు మరి కోర్టు పరిధిలో ఏమో చెప్పింది నార్కోటిక్స్ డిస్మిస్ చేసింది. సంబంధించిన వారి మీద 9 మంది మీద కేసు చేయండి. సంబంధించిన ఛార్జ్షీట్ వేయండి. ఎవరు తెచ్చినోడు ఎవడు విషయం పోసినోడు ఎవడు దానికి సంబంధించి మీ శిక్షలు ఎత్తామని జడ్జి గారు అంటారు. మరి ఈ డిస్మిస్ అయిన తర్వాత కూడా మాకు ఈ పాదయాత్రలు కూడా రిమైండ్ చేయడం ఈ విధంగానే తిరుక్కుంటూ వస్తున్నాం. మేము పోలీస్ స్టేషన్ల ముందే 140 రోజులు 143 రోజులు ఈ విధంగా మీ తిప్పుకుంటున్నాం సార్. తిరిగి అవ్వయ్య పోలీసు వాళ్ళు ఉన్న కుటుంబం కూడా లేకుండా పోవాలని చూస్తారా. ఇగో కేసు రీఓపెన్ అయింది సార్. ఇగో భారీ సార్ డీసీపీ ఇగో రీఓపెన్ సార్ కేసు 19/4/2023లో కోర్టులో ప్రొడ్యూస్ చేసి సార్. ఇది భారీ సార్ సంతకం పెట్టిండు. ఇగో ఏసీపీ శ్రీనివాస్ సార్ పి శ్రీనివాస్ ఇప్పుడు మాదాపూర్లో ఏసీపీ డ్యూటీ చేస్తుండే ఆయన. ఇక రీఓపెన్ అయింది 19/4/2023లో రీఓపెన్ అయింది. రీఓపెన్ అయ్యి కోర్టులో ప్రొడ్యూస్ చేసిరు వాళ్ళని. కోర్టు కూడా తిరిగి వాళ్ళు రీఓపెన్ అయ్యే 2 సంవత్సరాలు అయితే ఇదివరకు కూడా వాళ్ళకి శిక్ష పడతలేదు. ఛార్జ్ ఎత్తలేరు. మమ్మల్ని అల్లాటప్పగా చూస్తున్నారు. మరి ప్రభుత్వంలో ఏమనంటే పోలీసు వాళ్ళు మీ వెనకేవాళ్ళు ఉన్నారు అంటారు. మీ వెనకేవాళ్ళు ఉన్నారు మీకు ఎవరు ఉన్నారు అండ మీరు ఏం చేస్తారు మమ్మల్ని మేము గట్టినే చేస్తాం. ఇక కోర్టుకు నడిచింది వాళ్ళకి కోర్టు నడిచిన సంతకాలు వాళ్ళు నిందితులు కోర్టులో హాజరైన వారి యొక్క సంతకాలు. ఇప్పుడు 19 తారీఖు ఆగస్టు నుంచి 2023 నుంచి స్టార్ట్ అయింది. మొన్నటి దాకా డిస్మిస్ 26 మే 2025 నాడు కోర్టు డిస్మిస్ చేసింది. నార్కో టెస్ట్ మేము పంపం ఆల్రెడీ కేసు అయింది వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అయితే అయిపోతుందని. వాళ్ళే మమ్మల్ని బెదిరిస్తారు పోలీసు వాళ్ళు. మరి ఈ న్యాయం కొర తిరుగుతాడు మమ్మల్ని చంపుతారా? మరి వీళ్ళు చంపుతారా లేకపోతే పోలీసు వాళ్ళు తిరిగి వాళ్ళే చదవాలని పోలీసులు తిరిగి కోర్టు నుంచి వచ్చిన పేర్లలో బైకన వినోద్ వీళ్ళంతా తప్పించుకొని ఇప్పుడు హైదరాబాద్ తిరుగుతారు సార్. ఎలబోయిన మణికంఠ, మామిడాల హరికృష్ణ, ఎలబోయిన హరీష్, మరి రమేష్, వలబో సతీష్ 7వ నంబరు, అబ్రయాన్ ప్రశాంత్, పిట్టల బాలకృష్ణ ఈ కోర్టు నుంచి వచ్చినాయే
వీళ్ళని ఛార్జ్ షీట్ వేయరని చెప్పినా కూడా వినని పరిస్థితి అవుతుంది. మరి ఎక్కడున్నది ఈ పరిస్థితి? మాకు న్యాయం జరగాలంటే ఎన్ని రోజులకు న్యాయం జరుగుతుంది? మరి ఈ పోలీస్ స్టేషన్ ముందు ఎన్ని రోజులు వచ్చినాక న్యాయం జరుగుతుందా? దూరంగా ఉన్న నా కొడుకుని రప్పించుడు ఎక్కడిది, ఇంట్లో ఉన్న కొడుకుని తీసుకుపోవడం ఎక్కడిది, మందు ఓసుడు ఎక్కడిది, సంపుడు ఎక్కడిది? 9 మంది రోడ్డు మీద వేసిపోయినరు వాళ్ళు. ఇలా పోలీసు వాళ్ళు దాస్తారు. అక్టోబర్ 6 నాడు మేము పోతే అక్టోబర్ 7 నాడు పేపర్లో పడ్డది. మొన్న ఏసీబీ కాజీపేట అక్కడ పోయి వినతి పత్రం ఇచ్చినాం. మొన్న ఇటీవల కూడా కోర్టు నుంచి ఏదైతే డిస్మిస్ అయిందో నార్కో టెస్ట్ 9 మందికి వద్దని ఆ 4 నెలలు తిరుగుతూనే ఉన్నాం. ఏసీబీ దగ్గరికి సిబి దగ్గర కాలు బట్టగట్టకుండా తిరుగుతున్నాం. ఈ మధ్యలో డీజీపీ కూడా కలిసినాం. మరి ఇక మాకు ఎందుకు న్యాయం జరిగిన పరిస్థితి అవుతుందో సంబంధించిన పోలీసు వ్యవస్థ ఆలోచించుకోవాలి. మరి రేవంత్ రెడ్డి కూడా ఆయన దగ్గరికి పోవాలి. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. మరి హోమ్ మినిస్టర్ లేనందుక మా దౌర్భాగ్య వ్యవస్థ. మరి సీఎం దగ్గర మమ్మల్ని ఓనిత్తలేరు. మరి మా సీఎం దగ్గరికి అనుమతి ఇవ్వాలని కూడా కోరితే అట్లా కూడా అనుమతిస్తారు. హత్య చేసిన వారు శిక్షించాలని ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రచురించారు. దినపత్రిక వాళ్ళు ఇక్కడ డీసీ భారీ సార్ కూడా సంతకం పెట్టింది. సెక్షన్ మార్చని ప్రొసీడర్ ఇచ్చింది. ఇక్కడ 2023 ఫిబ్రవరి 16 తారీఖు నాడు డీసీపీ కూడా సంతకం పెట్టిండు. వీళ్ళు తాపకోసారి మారుకుంటా ఆ సారు చేయలేదు, ఈసారి నేనేం చేస్తా, నువ్వు ఆయన ఏం చేయలేదు, నేనేం చేస్తా అనుకుంటా ఊటలు కట్టుకుంటా ఈ పగటి వేషాలు లెక్క చేస్తారు. మమ్మల్ని పగటి వేషాలు చేస్తారు, వాళ్ళు కూడా పగటి వేషాలు చేస్తారు. మాకు న్యాయం అనేది జరుగుతుంది. రాజేష్ ఆత్మ తృప్తి జరగాలని కోరుతున్నాం. టికెట్లు బస్సు 2022లో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసినాం. నెల రోజులు కూర్చున్నాం. ఇదే తిరుగుడు అవుతాం సార్. మరి ఇవన్నీ స్టేషన్ దగ్గర టికెట్లు సార్ అవన్నీ. నార్కో టెస్ట్ డిస్మిస్ అయింది 26/5 నాడు కోర్టు. 26/5 నాడు బస్ టికెట్లు ఇవన్నీ కోర్టు తిరిగిన కాయిదాలు సార్. గమనించి మాకు మీరే మాకు దేవుళ్ళు, మీడియా మిత్రులు. 2 ఏళ్ళు కోర్టు తిరిగినాం సార్. అంతకులు 2 ఏళ్ళు తిరిగి ఆమె ఛార్జ్ షీట్ ఏమన్నా జడ్జి గారు అన్ని ఉన్నాయి, ఆధారాలు అన్ని ఉన్నాయి. స్టేషన్ డేట్లు వేసుకొని మేము ఆడ కూర్చున్నాం. పోలీస్ స్టేషన్ ముందు రోజు డేట్ వారిగా పోలీస్ స్టేషన్ ముందు బ్యానర్ పెట్టుకొని ఇక స్టేషన్ ముందు కూర్చున్న తర్వాత మళ్ళీ ఫ్లెక్సీ పెట్టుకొని మేము పాదయాత్ర చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిర్రు. 2025 6వ తారీఖు 3వ నెల నిరుడు. మొన్న ఇప్పటికి దాదాపు 6 నెలలు 8 నెలలు 6 నెలలు కాబోతుంది. 7 నెలలు అవుతుంది. మేము పాదయాత్ర అయితే న్యాయం చేస్తా అన్నారు. ఇదివరకు న్యాయం జరిగిన పరిస్థితి. అన్ని పిట్ట కథలు చెప్పుకుంటా పోలీసులు మమ్మల్ని తిప్పుతారు. ఆర్టీఐ కేసిన ఎంఆర్ఓ 7 ఏళ్ళు ఉంది ఈ పేపర్లు. ఒక్కసారి స్పందనిస్తలేదు పోలీసులు. మరి మీకు ఎన్నిసార్లు ధర్నాలు చేస్తాను, ఎన్నిసార్లు పేపర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏది లేదు. అంటే కేసు అయింది కానీ మీరు న్యాయం జరగదు మీకు అని బెదిరిస్తారు. వాళ్ళు లంచాలు తింటారు. ఎమ్మెల్యేల ఫోన్లు మొత్తం నాడు సతీష్ నేడుపొన్న ప్రభాకర్ వీళ్ళు అడ్డుకుంటారు. మేము ఆడ కూర్చున్నప్పుడు స్పందించలేదు ఎమ్మెల్యే గారు. ఇప్పుడున్నప్పుడు కూడా పొన్న ప్రభాకర్ స్పందించలేదు. 5 నెలలు కూర్చున్నా కూడా స్పందించలేదు. ఇగో ఈ విషప్రయోగంతో విద్యార్థి మృతి అన్నా కూడా 2-3 రోజుల్లో తేలే అవకాశం ఉందన్నారు ఆ రోజు 2018లో. మరి ఇప్పటి వరకు ఎందుకు తేలని పరిస్థితి అది? ఇక ఇక్కడ రంగనాథ్ సార్ అన్నప్పుడు కూడా ఇక ఇవన్నీ ఆడ ప్రెస్ మీట్ పెట్టినాం. ఈ చూసిండు ఆయన. చూసినాకనే కోర్టులో పంపమన్నాడు రంగనాథ్ సారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిండు. 2022లో ధర్నా, 2025లో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా. ఇక ఇంతకంటే ఇంకెవరు వాళ్ళే చంపిరని వాళ్ళే అంటారు. పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసిన కాయిదాలను మూలకు పెట్టి దాచి పెడతారు. పార్ట్ 1 పార్ట్ 2 దర్యాప్తు చేసి వీళ్ళందరికీ 9 మంది స్టేట్మెంట్ రికార్డు తీసుకున్నారు. అవి కోర్టులో పెట్రోల్ పోసుకుంటా అన్నాక అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక జడ్జి గారు ఏమన్నారు, కేసు అయింది, నేను నార్కో టెస్ట్ పంపా అని అన్నది. 26 మే నాడు డిస్మిస్ చేసిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ చేసుకురమ్మని అంటే ఎస్సీపీ చుట్టూ తిరుగుతున్నాం. మేము మొన్న డీజీపీ దగ్గర పోయినాం. డీజీపీ కూడా ఓడగొట్టమని చెప్పి 7 ఏళ్ళు తిరిగిన న్యాయం ఎందుకు జరుగుతుంది ఆయన కూడా సీరియస్ అయ్యిండు. పోలీసులు దీన్ని సీరియస్ తీసుకోవాలి. లేకపోతే గవర్నమెంట్ దీన్ని సిబిసిఐడికి అప్పచెప్పింది. సిబిసిఐడికి అప్పచెప్తే ఇంత సంతోషం. ఈ పోలీసు వాళ్ళకి చేత కాకపోతే నౌకరు ఎందుకు చేసుకుంటారు? మరి నెలకు లక్షల జీతాలు తీసుకుంటా. వీళ్ళకి చేత కాకపోతే సిబిసిఐడిగా అప్పచెప్పాలి కదా. ఇగో ఇది మాకు వచ్చిన మెసేజ్లు ఫార్వర్డ్ అవుతుందని చెప్తారు. 24/7 తాపొకసారి మీ ఇంత కష్టపడి బస్సు టికెట్లు 7 ఏళ్ళు తిరుగుతా అంటే కూడా ఒక తల్లిదండ్రులకు తిరుగుతా అంటే కూడా కనువిప్పు అవుతుందా? ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు ఉన్నది? కలెక్టర్ను కలిసిడైనా మాకు ఇవన్నీ ఏదే మర్యాద చూడైనా మా బతుకులు కమల్ మర్యాద కూడా నోటీసులు వచ్చినాయి. హెచ్ఆర్సీ కూడా నెసెసరీ మెజర్మెంట్ ఇన్వెస్టిగేషన్ టు ది సస్పెక్ట్ డెత్ ఆఫ్ ది కంప్లిమెంట్ అని చెప్పేసిండ్రు. దీన్ని రివీల్ చేయమని చెప్పి ఫర్దర్ రివీల్స్ దట్ పోలీస్ కన్సర్న్డ్
టేకింగ్ నెసెసరీ అని చెప్పేసిండ్రు. ఇవన్నీ చెప్పినా కూడా మాకు న్యాయం జరిగినట్టు హెచ్ఆర్సీ నివేదికలు వచ్చినా కూడా పోలీసు పట్టించుకుంటలేదు. అంటే ఇక మరి ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన. ఈ మొన్న రేషన్ కార్డులలో ఈ విధంగా మాది ప్రజాపాలన అని చెప్తారు, మరి ప్రజాపాలన అని చెప్తారు. మరి ఈ ప్రజాపాలన అని చెప్తే మరి ఇదేంది, మరి ఇదేం వ్యవస్థ? మరి మేము పోలీస్ శాఖ 6 నెలలు కూర్చునే వ్యవస్థ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఇది మరి ప్రజాప్రభుత్వం అది అంటారు. ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం అంటారు. అందరికీ సన్నబియ్యం అన్నప్పుడు మరి ఈ విషయం పక్క ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం అంటారు. మరి తెలంగాణ ఇదంతా ప్రజావాణి కూడా సార్ చూడలేదా ఇవన్నీ? ఇదంతా ఇది ఏసీపీ కాసిపేట 3 జూన్ ఇవన్నీ ఉన్నాయి సార్. మా బాధలన్నీ గమనించే టెలికాస్ట్ చేయండి. 14 ఎప్పటి సిపి ఆఫీస్ కూడా ఇదంతా 7 ఏళ్ళు ఉంది. అంబర్ కిషోర్ జా కూడా 7 రోజుల రిపోర్ట్ ఇవ్వమన్నాడు. ఫిబ్రవరి 7, 2025 ఫిబ్రవరి 7 అయింది. ఇప్పుడు ఇది ఎవరు చెప్పిన సిపి చెప్పిన మాటలు కూడా ఎస్ఐ సిఐ వింటలేరు, ఏసీకి వారు వింటలేరు. మరి న్యాయం చేయాలి సార్. ఇది టెలికాస్ట్ చేయండి. ధన్యం సార్ మా బతుకు. ఈ విధంగా మీరు టెలికాస్ట్ చేస్తారని ఇక్కడ దాకా పైసలు ఖర్చు పెట్టి 10 లక్షలు అప్పు అయింది. పొలం అమ్ముకొని తిరుగుతాను. బస్ టికెట్లు చూపించారు సార్. సమాజానికి మాకు వచ్చిన బాధ ఏ తల్లిదండ్రికి రావద్దు. మరి వీళ్ళు ఉగ్రవాదుల పోలీసులు లేకపోతే మాకు ఎందుకు న్యాయం జరుగుతలేదు? న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఎవరైనా కోర్టు నుంచి వచ్చింది సార్. మీరు ఖచ్చితంగా ఏమంటున్నారు? చార్జ్ వేసుకురామని జడ్జి గారు చెప్తున్నారు. 26 మే నాడు ఈ డిస్మిస్ అయిన నార్కో టెస్టు ఇలా సంబంధించిన అందరు కేసు అయింది అని జడ్జి గారు చెప్పారు. ఈ కోర్టులో ఏవైతే ఫైనల్ ఒపీనియన్ ఏదో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో అన్ని కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకునేది. ఇప్పుడు హన్మకొండ 4th కోర్టు పరిహాం మేడం అని జడ్జి మేడం గారు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేది. బెదిరించింది. పోలీసులు చెప్పిన అట్లా బెదిరి చెప్పినా పోలీసులు వింటలేరు. మరి మేము ఇంకెన్ని రోజులు కూర్చోాలి? మా పానాలు బాగున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో. ఈ విషయాన్ని స్పందించాలి. పొన్నం ప్రభాకర్ గారు స్పందించాలి. సంబంధించిన రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, సిపిలు అంతా నెల జీతాలు తీసుకున్నట్టు కాదు. మామూలు పేదవాళ్ళు న్యాయం జరిగినప్పుడే మాకు అందరూ సగర్వంగా తలెత్తుకొని తిరుగుతారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో. మరి ఎందుకు న్యాయం జరగలేని పరిస్థితితో సమాజానికి అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంతవరకు పాల్పడుతుందో న్యాయ అక్రమాలకు డీసీపీ ఆఫీస్ ముంగట్నే డీసీపీ ఆఫీస్ కానీ చచ్చిపోతాం. ఇది ఐరాల ఇంత పెట్రోల్ పోసుకుంటాం అంట పెట్టుకుంటాం. అంతే. మాకు న్యాయం జరగకపోతే మీ వల్ల మాకు టెలికాస్ట్ అయితే ఆశిస్తున్నాం. మల్లన్న కూడా స్పందించాలి దీని గురించి. మల్లన్న కూడా ఈ విషయం స్పందించాలి. 7 ఏళ్ళట న్యాయ పోరాటం అని మీ రేవంత్ రెడ్డి దగ్గర పాదయాత్ర కనిపోయినాం. దీన్ని ఈ ఎంఆర్ఓ ఆర్టీఐ ఇదంతా రేవంత్ రెడ్డి దగ్గర తిరిగినాం. 143 రోజులు స్టేషన్ ముందు కూర్చున్నాం. ఇది ఖచ్చితంగా ఫోటో ప్రింట్ చేయండి సార్. ఖచ్చితంగా ఈ వంగర పోలీస్ స్టేషన్ ముందట 143 రోజులు దొంగల పేర్లు పెట్టుకొని కూర్చున్నాం. గొంగల నవీన్, ఇగో A2 బైకన వినోద్, A3 ఎలబైన మణికంఠ, A4 మావిడాల హరికృష్ణ, మిగతా వాళ్ళందరూ పేర్లు పెట్టుకొని కూర్చున్నాం. ఇక్కడ ఎలబైన హరీష్ అందరు పేర్లు పెట్టుకొని కూర్చున్నాం. వాళ్ళ పేర్లు పెట్టుకుని దొంగల పేర్లు పెట్టుకొని కూర్చున్నా కూడా మాకు న్యాయం జరిగిన పరిస్థితి. అప్పటి మనం న్యాయం చేస్తామంటారు. మేము లేచి వచ్చినాక నవ్వుతారు, ఎక్కిలి చేష్టలు చేస్తారు, మమ్మల్ని చంపుతాను చూస్తారు. ఊళ్ళో 9 మంది పోలీసులు నివ్వెరపోతారు. మరి ఎందుకు ఉన్నదో జీతాలు ఎంత తీసుకుంటారో, ఆ జీతం ఎట్లా మనసులో పడుతుందో, మరి లక్షలు శాశ్వతమా, డ్యూటీ శాశ్వతమా, మరి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు అర్థం చేసుకోవాలి. కేసు రీఓపెన్ అయింది, ఛార్జ్షీట్ వేయించాలి. అది మాకు ఈ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుకుంటారు. పొన్నం ప్రభాకర్ స్పందిస్తలేడు. పొన్నం ప్రభాకర్ స్పందించాలి. ఆర్టీఐ ద్వారా ఈ కోర్టు ఇవన్నీ చూపిస్తున్నాను సార్. ఈ 7 ఏళ్ళు అవుతుంది సార్. 7 ఏళ్ళ పోరాటంలో ఒక వంగర పివి నరసింహరావు గ్రామంలో ఒక ప్రైమ్ మినిస్టర్ విలేజ్లో పోలీస్ స్టేషన్ ఉన్నందుకు గర్వపడాలా మేము. మరి మేము చాలా పెట్రోల్ పోసుకొని మరి ఎందుకున్నది డీజీపీ వ్యవస్థ మొన్న చెప్పినా కూడా ఏసీపీ వింటలేడు. ఏమైనా 10 రోజులు మొత్తం కాగాలి, ఇంకా డిలే చేస్తారు సార్. మరి మమ్మల్ని మేము మనోవేదన గురే చావన్నా 7 ఏళ్ళ పోరాటం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగదా? మరి మేము ఎక్కడ దీన కాదు ఎవరికి చెప్పుకోవాలి? మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నదా లేదా? మరి ప్రపంచంలో ఈ యొక్క బహుభాష కోవిదుడు వంగర పివి నరసింహరావు గ్రామంలో పోలీసు ఉన్నందుకు ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ అని అనుకున్నాం. మేము న్యాయం జరుగుతుంది 7 ఏళ్ళు అయితే అనుకోలేదు. మరి ఇప్పటికైనా కేసు రీఓపెన్ అయ్యి రంగనాథ్ కూడా దీన్ని స్పందించాలి సార్. రంగనాథ్ కేసు రీఓపెన్ చేసిండు జనవరి 1923లో. ఆయన రీఓపెన్ చేసినాక ఆయన హైడ్రాక్ వచ్చిన కాంచెలు కూడా వీళ్ళు వెకిల్ చేసి ఎక్కువైతే పోలీసు వాళ్ళు ఆయన వేయండి కదా అని మాకు 7 ఏళ్ళు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ 9 మంది ఎవరైతే ఉన్నారో నవీన్, వినోద్, ఎలబైన మణికంఠ, మావిడాల హరికృష్ణ, ఎలబైన హరీష్, మరి రమేష్, పిట్టల అపరిణ ప్రశాంత్, బలబో సతీష్, పిట్టల బాలకృష్ణ 9 మంది మీద కేసు అయింది. A1 A2గా మీకు చూపించిన ఇదివరకు దాకా ప్రెస్ వాళ్ళు దీనికి సంబంధించిన ఖచ్చితంగా 7 ఏళ్ళు న్యాయం తిరుగుతున్నా న్యాయం జరగలేదు. వాళ్ళకి శిక్ష పడాలి, ఛార్జ్షీట్ వేయాలి. వాళ్ళ మీద కేసు అన్నారు, పోలీసులు అన్నారు, కోర్టు కూడా జడ్జి కూడా అన్నది 700 పేజీలు దాచిపెడతారు. ఖచ్చితంగా శిక్ష పడేదాకా మాత్రం మేము ఊకోము. హెచ్ఆర్సీలు కూడా వేసినాం. హెచ్ఆర్సీ న్యాయం జరగకపోతే NHRC కూడా పోతాం. మాకు న్యాయం ఇంకా దింపుతారా? మా ఉసురు తగులుతుంది పోలీసు వాళ్ళకు, మా గోస తగులుతుంది. మేము ఇంత తిరుగుతున్నాం. మేము పోలీసు వ్యవస్థ మమ్మల్ని కప్పిపుస్తుంది. మాకు వాళ్ళకి తగులుతాయి పాపం. మరి ఇంకెన్నెళ్ళు ఇట్లా 7 ఏళ్ళు తిరిగిన ఘన చరిత్ర ఉన్నది ఎవరిదైనా. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మీరు కూడా సహకరించాలి. మీడియా మిత్రులందరూ ఇది సీఎం రేవంత్ స్పందించాలి. పొన్న ప్రభాకర్ స్పందించాలి. ఎందుకు సాటుకుంటాడో పొన్న ప్రభాకర్. మరి ఒక బీసీ మినిస్టర్ అయ్యండి, మేము బీసీలం. మరి వాళ్ళు వెనకేసుకొస్తారా? మరి వెనకేసుకొస్తారే కావచ్చు. మరి అది తెలియదు మాకు. అదంతా మామూలుగా న్యాయం జరుగుతుంది అన్నాడు.
మొన్న ప్రభాకరు. మరి ఇప్పుడు న్యాయం జరుగుతుందో ఖచ్చితంగా 7 ఏళ్ళ పోరాటం సార్ మాది. 9 మంది శిక్ష పడేదాకా మేము పోరాటం ఊకోము. వాళ్ళు చంపి పక్క ప్లాంట్ తీసుకుపోయి మా కొడుకుని భారత్ తీసుకుపోయాడు వినోద్ గాడు. వాడి హైదరాబాద్లో ఉన్నాడు వినోద్ గాడు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితేనే మరి ఊళ్ళో పెద్ద మనుషులంతా సహకరిస్తారు వాళ్ళకు శిక్ష పడద్దని. ఆ పెద్ద మనుషులకి పోలీసు వాళ్ళ డ్యూటీ ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే. వాళ్ళు చేయవలసిందే. మాకు న్యాయం కావాలి సార్. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. మర్డర్ కింద మార్చాలి దాన్ని శిక్ష. 7 సంవత్సరాలు అవుతుంది బాబు చనిపోయి. అయితే వాళ్ళు ఎక్కని మెట్టలేదు, తర్వాత తిరగని చోట్లేదు, మొత్తం కూడా అన్ని చోట్ల తిరిగిండ్రు. డీజీపీ కూడా లెటర్ ఇచ్చిండ్రు. తర్వాత ఏసీపీ డీసీపీ అప్పుడు ఉన్నటువంటి ఏది వరంగల్ కమిషనర్గా ఉన్నటువంటి ఎవరు రంగనాథ్ కూడా ఆయన కూడా చెప్పిండ్రు. ఆయన కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోవట్లేదు. అక్కడ సీఐ కానీ ఎస్ఐ కానీ పట్టించుకోవట్లేనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు పాపము అంటే ఒక కొడుకు పోయినటువంటి గోసతోటి ఉన్నారు, వాళ్ళు కడుపు కాలినటువంటి గోసతోటి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో ఆ నిందితులు పట్టుకోవాలి. ఆ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో అందులో వాళ్ళని పట్టుకొని కరెక్ట్గా సమగ్రంగా విచారిస్తే పూర్తి విషయాలు మొత్తం వెలుగులోకి వస్తాయి. తర్వాత నిజంగా ఆ పిల్లగాన్ని మర్డర్ చేసింది ఎవరో తేలాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పోలీసులు మాత్రం లేదు అట్లేం లేదు, అది మర్డర్ ఏం జరగలేదు, అనుమానాస్పద మృతి, అసలు యాక్చువల్గా ఆయన చంపాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. దాటవేసే విషయం చెప్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే సమగ్రంగా దర్యాప్తు జరిపితే 100% ఆ విషయాలు ఏదో తేలిపోతాయి. వాళ్ళు తేలిపోవాలని చెప్పేసి వాళ్ళు మామూలుగా యాక్చువల్గా ఒక 3 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ క్యూనూస్ ఆఫీస్కి వచ్చినప్పటికీ అంటే వాళ్ళు మేము ఏమైనా ఆధారం ఉంటే తీసుకొని రండి అని చెప్తే తర్వాత కోర్టులు వేసుకొని ఆ కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొని వచ్చిండ్రు. కాబట్టి పోలీసులు దీనిపైన కాజిపేట పోలీసులే కదా, వంగర పోలీస్ స్టేషన్ ఎలకతుర్తి సిఐ తర్వాత ఈ వంగర పోలీస్ స్టేషన్ అంట. ఇక్కడ వీళ్ళు 100% దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఎవరైతే నిందితులు ఉంటారో ఆ నిందితులని మొత్తం ఏసీపీ కాజిపేట గారు కూడా కలిసినాం. సరిపితే ఏమంటాడు ఎమ్మెల్యేలు ప్రోద్బలంతో ఆ లంచాలు తిన్నారు ఇన్ని రోజులు అని అన్నారు. మరి అది చేస్తలేడు, ఆయన మమ్మల్ని రాణిత్తలేరు, పెట్రోల్ పోసుకుంటా చేసుకుంటే వద్దని ప్రాణం తీసుడు అవసరం తీసుకోకూడదు, మీ న్యాయం చేస్తామని సిపి కూడా అన్నారు. అంటే కొన్ని వందల రోజులు ఏది పోలీస్ స్టేషన్ ముందర మొత్తం వీళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు, రకరకాల పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు స్పందించాలి, పోలీసు అధికారులు కూడా. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి ఒక పిల్లగాడు చచ్చిపోతే ఆ పిల్లగానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు ఇప్పటివరకు రాకపోతే చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి దీనిపైన పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు.